నాయన. సజీవుడివి, మాతో ఉన్నావు నాయన, మాలో ఉన్నావు నాయన. నీ మహిమను బట్టి వందనాలు, నీ ప్రేమను బట్టి వందనాలు, నీ కల్లరి ప్రేమను బట్టి వందనాలు, నీ అనాది సంకల్పమును బట్టి వందనాలు. ఇది నాన్న నీ పాదాల దగ్గర ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు, 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 వందనాలు తండ్రి, వందనాలు. రిమానుషందర స్థిక్లాపన గ్లోరీ క్రందర శబల్బ్రిక్లాపన రిబవరష్యందర ఆత్మదేవాలు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి, వందనాలు, వందనాలు, వందనాలు. నీవే మొదటిగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నావు కనుక నీ పాదాలకి మేము రాగలిగి ఉన్నాం. నీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఇంతవరకు మీరు నడిపించారు. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ముఖ్యంగా హాస్పిటల్లో నా బిడ్డను నా చెంటి బిడ్డతో అల్లలాడిపోతున్నాను. తల్లి నీకు నాయన కాపాడమని ప్రార్థిస్తున్నాను. నాన్న ఏ అపాయం లేకుండా కాపాడండి. పరిశుద్ధాత్ముడా నీ చేతులకు అప్పగిస్తుంటా తండ్రి. నువ్వు చూసుకునే దేవుడు నాయన. ఇక్కడ ఉన్న నీ కుమార్తెలందరినీ బలపరుచుకొని నీ మహిమతో నింపండి. భారాలన్నీ తేలిక చేయండి. నీ సన్నిధిలో నీ మహిమలో ప్రతి భారాన్ని తేలిక చేసే దేవుడివి, ప్రతి అవసరత తీర్చే తండ్రివి, పరలోకపు తండ్రివి. నీ ప్రేమను అర్థం చేసుకునే అయ్యా జ్ఞాన హృదయాలు దయచేయండి. నీ ప్రేమను గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, నీకు చేరువైపోవాలి. ఆత్మదేవానికి వందనాలు. విశ్వాసం లేకుండా నీకు ఇష్టలై ప్రసాదిస్తున్నాను. నీ ప్రేమను నమ్మాలి, నిన్ను నమ్మాలి. నువ్వు విడువని దేవుడు, చేయ విడువని అభయమిచ్చి ఉన్నావు. చేయి విడువక కాపాడే దేవుడు తండ్రి. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. రాజాది సన్నిధిలో రేయి పగలు గడుపుతామని నాయన మాట ఇచ్చినప్పుడు నాయన తండ్రి ఆ ప్రేమకు నాయన ప్రతిగా నాయన ప్రేమను నాయన వెల్లడిపరిచి నీకు చేరువైపోవాలి. అలాంటి కృపతో నింపండి. నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించమని నీ చేతులకు అప్పగించుకుంటూ మహిమను మీకు ఆరోపిస్తూ ప్రపంచ దేశాలు నీ చేతులకు అప్పగిస్తున్నావు నాయన. నీ సమాధానాన్ని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతుకులాడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుని ప్రేమ ప్రణాళిక మనకందరికీ తెలిసిన విషయమేనండి. దేవాది దేవుడు ఒక ఉన్నతమైన సంకల్పంతో మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన పిల్లలుగా ముద్రించుకొని ఉన్నాడు. ఆయన ప్రేమమయుడైన దేవుడు. ఆయన లోకముని ఎంతో ప్రేమించిందని వాక్యం తెలియజేస్తుంది. అంతా ఇంత కొలతలు లేని ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆ పరలోకపు మహిమనంతటినీ విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషము
సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందంట? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొన్నాడంట. దేని కనుగొన్నాడు? ఆ ధనాన్ని కనుగొన్నాడు. ఆ పొలంలో దాచబడిన ధనాన్ని కనుగొన్నాడు. కనుక ఆ ధనము దాన్ని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి అది దాచిపెట్టాడు. మళ్ళీ ఎవరన్నా చూస్తే దాన్ని కొనేస్తారు. వాళ్ళెవరు కొరకు ముందే నేను దాన్ని కొనుక్కోవాలి అని దాచిపెట్టి ఆ ధనాన్ని ఆ పొలంలో తనకి అది వెతికాడంట. అక్కడ దాన్ని కనుగొని అంటే వెతుకుతుంటే కనబడింది. కనుగొన్నాడు. ఆ పొలంలో దాన్ని కనుగొన్నాడు. కనుక దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు చేసిన కార్యము అదే కార్యాన్ని చేశాడు. ఎందుకంటే ఈ లోకమనే పొలంలో ఎవరున్నారంటున్నాడు? దాచబడిన ధనం ఉందంట. ఆ ధనాన్ని కనుగొని తనకి ఏదైతే ఉందో అదంతటిని అమ్మి వేసి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఎందుకంటే ఆ ధనము కొరకు పొలాన్ని ఎందుకు కొన్నాడంటే ఆ దాచిపెట్టబడిన ధనం కొరకు కొనుక్కున్నాడు. హల్లెలూయా. ఈ లోకమనే పొలంలో ఒక్కొక్కరు ఎవరి పేరు రాళ్ళు పెట్టుకోండి. మీరు ఎవరు అంటున్నాడు? దాచబడిన ధనము అంటున్నాడు. నా స్వకీయ సంపాద్యము అంటున్నాడు. మీరు నాకేమై ఉన్నారు? మీరు నాకు స్వకీయ సంపాద్యమై ఉన్నారు. మీరు ఇంకా ఏమై ఉన్నారు? ఏర్పరచబడిన వంశమై ఉన్నారు. మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మీరు నా సొత్తు. నేను మిమ్మల్ని ఏం చేశానంటున్నాడు? కొనుక్కున్నాను. మిమ్మల్ని ఏం చేశాను? కొనుక్కున్నాను. దాచబడిన ఈ పొలాన్ని శత్రువు ఏం చేశాడు? వాడిదే అని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కనుక ఆ ప్రభు అయిన యేసు తనకున్న మహిమనంతటిని విడిచిపెట్టి తన ఆఖరు ఈ భూమి మీదకి వచ్చి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించేసి రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఏం చేశానంటున్నాడు? కొనుక్కున్నాను. రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఆయన కొనుక్కున్నాడు తన ప్రజలను. కనుక దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ఆ ధనాన్ని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచన చేయాలి. దేవుని పిల్లలైన వారు యథాలాభంగా ఈ మామూలు అలవాటు ప్రకారంగా దేవుని స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి, ఏదో ఈ భూమి మీద ఉన్న అవసరతలు తీర్చబడడానికి, కోరికలు తీర్చబడడానికి, సుఖవంతమైన జీవితం జీవించడానికి దీనికోసమే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని ఆలోచిస్తున్నారు. దేవుడు తన పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన పిల్లల్ని విడిచి ఉండడానికి ఆయన ఏం చేయడం లేదు, ఇష్టపడటం లేదు. తన పిల్లలతో కలిసి ఉండాలి, తన పిల్లలతో ఏకమైపోయి ఉండాలి. అందుకనే ఆయన మహిమంతటితో ఏం చేశాడండి? ఆయన మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడు?
స్వాస్థ్యమై ఉన్న మనలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. మీరు నాకు సొత్తు, మీరు రాజకీయ మకుటాలు, భూషణ కిరీటాలు, రాజకీయ మకుటము భూషణ కిరీటముగా ఉన్నారు నా చేతిలో. కనుక మీరు చాలా చాలా విలువైన వారు, చాలా చాలా ప్రశస్తమైన వారు. మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే, ఎంతగా ప్రేమిస్తున్నానో మీరు ఆలోచిస్తే, నా సర్వస్వాన్ని మీకు ఇచ్చేసి మిమ్మల్ని కొనుక్కున్నాను. నా సమస్తాన్ని మీకు ఇచ్చి ఏం చేశాను? మిమ్మల్ని కొనుక్కున్నాను. మీరు నా పిల్లలు. శత్రువు యొక్క చేతిలో నుండి నేనేం చేసుకున్నాను? విడిపించాను. మీరు చీకటిలో బ్రగ్గిపోతున్నారు, అంధకారమయమైన ఆ కూపంలో ఉన్నారు. అంధకార తులసి పత్రికలో చెప్తున్నాడు కదా, 13వ వచనంలో, అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంధకార సంబంధమైన అధికారం క్రింద బ్రగ్గిపోతున్నారు. వాడు ఇష్టం వచ్చినట్లు ఆడిస్తున్నాడు. నెమ్మది లేదు, దరిద్రత, బాధలు, గుణము, హృదయంలో కలవరాలు, భయము, ఆందోళన, రోజు ఎలా గడుస్తుందో తెలియనటువంటి పరిస్థితిలో అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేస్తే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. అందులోంచి మీరు చీకటిలో నుండి ఎక్కడికి వచ్చారంటున్నాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకున్నాను అంటున్నాడు. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములు. ఆగమ్మ ఏమంటున్నాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలుచుకుని ఉన్నాడు. ఒకప్పుడు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. అక్కడ చెప్తున్నాడు ఎఫెసీ పత్రికలో, ఎఫెసీ పత్రిక 5:8, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ఏమై ఉన్నారు? ప్రభువునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మీరు చీకటి రాజ్యంలో ఉన్నారు, చీకటి యొక్క ఏలుబడిలో ఉన్నారు, వాడు అధికారం క్రింద ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు అలాగా లేరు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని ఏం చేశాడు? పిలుచుకొని ఉన్నాడు. మీరు చీకటిలో నుండి వేరు చేయబడ్డారు. మీరు వెలుగు సంబంధులు అంటున్నాడు. మీరెవరు? మీరు వెలుగు సంబంధులు. మీరు వెలుగై ఉన్నారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్తున్నాడు. మరలా మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మిమ్మల్ని వెలుగుగా నేను చేసి ఉన్నాను. మీరు చీకటి సంబంధులు కాదు. మీరు అంధకార సంబంధమైన రాజ్యంలో లేరు. వాడు అంధకార సంబంధమైన రాజ్యంలో ఉంటే వాడు ఎంతైనా అధపాతాళంలో తొక్కేస్తాడు, ఆశ పెడతాడు, మీకు ఎన్నెన్నో ఎర చూపిస్తాడు. ఈ భూ సంబంధమైనవన్నీ మీ స్వంతం చేస్తాడు. ఒక్కొక్కటి లాక్కోవడం మొదలు పెడతాడు. ఎంత విస్తరించిపోతారో అంత ఏం చేస్తాడు? లాగేస్తాడు, ప్రాణాలతో సహా. వాడి పని అది. వాడు దొంగ దోచుకున్నవాడని వాక్యం చెప్తుంది. ఏమంటున్నాడు? దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి తప్ప మరి దేనికి రాడు. వాడి ఉద్యోగం అది. వాడు దొంగ కనుక దొంగతనం చేస్తాడు, హత్య చేస్తాడు,
నాశనం చేస్తాడు. వాడు పని అది కనుక అది తప్ప ఇంక వాడు ఏమీ చేయడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను జీవం ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మీకు జీవం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. నిత్య జీవం, నిత్యము ఉండే జీవం. హల్లెలూయా. నిత్య జీవానికి వారసులుగా మిమ్మల్ని పిలుచుకొని ఉన్నాను. మీరు నా పిల్లలు. పదే 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 హెచ్చరిక చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోండి, మీరెవరు దేవుని పిల్లలు. ఆత్మ తానే మీ ఆత్మతో చెప్పుచున్న మాట, మీరు దేవుని పిల్లలు. మీరు దేవుని పిల్లలు, దేవుని పిల్లలు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెను. ఆయన బీజము నాలో ఉంది, ఆయన విత్తనమై ఉన్నాను. ఆయన ఎలాగైతే ఉన్నాడో నేను అలాగే ఉన్నాను. ఆయన 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 మహిమంతటిని ఏం చేశాడు? నాకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాను. నా యందు వీరి యందు ఏమంటున్నాడు? మీరు నా యందున్నారు, నేను నీ యందున్నాను. మనమందరం ఏకమై ఉన్నాం. కనుక నేను ఎంతవరకు భూమి మీద ఉన్నాను, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. నీవు నన్ను ప్రేమిస్తున్నట్లే నీవు ఏర్పాటు చేసుకున్న ఈ వీరుని కూడా నీవు ప్రేమిస్తున్నావని లోకం తెలుసుకోవాలి. లోకము తెలుసుకున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన మహిమ అంతటిని వారికి ఇచ్చితిని అంటున్నాడు. ఇస్తాను అనడం లేదు, ఇచ్చితిని, వారికి ఇచ్చితిని. నీవు నాకు ఏ మహిమ అయితే ఇచ్చావో ఆ మహిమ అంతా వీరికి ఇచ్చి నీ దగ్గరికి నేను వచ్చేస్తున్నాను. లోకం తెలుసుకోవాలి, నీవు నన్ను ఎలాగైతే ప్రేమించావో అలాగే వీరిని కూడా నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. అది ఎవరు తెలుసుకోవాలి? లోకం తెలుసుకోవాలి. మొదట మీరు తెలుసుకుంటే తరువాత లోకం తెలుసుకుంటుంది. ఎవరికి వారో తెలుసుకోవాలి. యేసుని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో తండ్రి అయిన దేవుడు నన్ను కూడా అలాగే ప్రేమిస్తున్నాడు అని జస్ట్ అన్నగా తరువాత వరుస క్రమంలో నన్ను ఉంచుకొని ఉన్నాడు. నేను మామూలు వ్యక్తిని కాదు, దేవుని యొక్క మహిమంతటిని నాకు అనుగ్రహించినాడు. తల్లి గర్భంలో రూపించబడక మునిపే ఆయన నన్ను ఎంపిక చేసుకుని ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నతమైన ఆలోచనలో నన్ను ఉంచుకొని ఉన్నాడు. తల్లి గర్భం నుండి బయటపడక మునిపే నన్ను ప్రతిష్ఠించుకొని ఉన్నాడు. ఆయన కుమారుడిగా, ఆయన యొక్క కుమార్తెగా నా ఆలోచనలన్నీ ఎలా ఉండాలి? ఆయనకు సంబంధించినవే ఉండాలి. ఆయనకు సంబంధించినవే ఉండాలి. ఆయన నన్ను ఏం చేశాడు? ఆయన భద్రం చేసుకుంటానని ఏం చేశాడు? అభయం ఇచ్చాడు. అందుకే ఈ లోకం అనే పొలములో నేనున్నాను, దాచబడిన ధనముగా నేనున్నాను. ఈ ధనాన్ని కావాలి అని కోరుకుని తన సర్వస్వాన్ని అమ్మేసుకుని తన సర్వస్వాన్ని దారపోసి తనకున్నదంతయు అమ్మి సంతోషంతో అంట ఆ స్వాస్థ్యము ఆ ధనాన్ని చూసుకుని సంతోషముతో తనకున్నదంతయు అమ్మివేసి ఈ పొలాన్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా. మీరు నా ధనము, నా శక్తులు, నా స్వాస్థ్యము, మిమ్మల్ని భద్రంగా కాపాడుకుంటారు. మీరు ఆ సంగతిని ఏం చేయాలి? విశ్వసించాలి. మీరు గుర్తించుకోవాలి. మీ దైనందిన జీవితంలో ఆయన ప్రేమకు ఆయన పాదాల దగ్గర వరిగిపోవాలి. ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమకు మరలా తిరిగి దేవా ఇంతగా నన్ను కోరుకుంటున్నావు, ఇంతగా నన్ను ప్రేమించి
నన్ను కొనుక్కొని నీ స్వాస్థ్యంగా సొత్తుగా చేసుకుని ఉన్నావు. నేను భయపడవలసిన అవసరం లేదు. నేను దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈ భూమి మీద దేనికోసం వెరవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా అవసరతలన్నీ తీర్చువాడు నీవై ఉన్నావు. నిన్ను సంతోషపెట్టే కుమారునిగా కుమార్తెగా నేను ఉండాలి. నా నుండి నువ్వేం కోరుకుంటున్నావంటే నా యందు నువ్వు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నావు. కనుక నా ఆనందమే నీ యొక్క ఆనందమై ఉన్నది. కనుక నీ ప్రేమను నేను గుర్తిస్తున్నాను. నీవెంతగా నన్ను ప్రేమిస్తున్నావు. శత్రు అబద్ధాలు చెప్తాడు. శత్రు మాటలే మనకేమవుతున్నాయి అంగీకారంగా ఉంటుంది. శత్రు భయపెట్టేస్తూ ఉంటే భయపడిపోతూ ఉంటాం. శత్రువు ఏం చెప్తే వాడు చెప్పే అబద్ధాలు, వాడు చెప్పే ఒక్కటి కూడా సత్యం లేదు. ఎందుకంటే వాడు అబద్ధికుడు. అబద్ధాలకు ఏమై ఉన్నాడు? జనకుడై ఉన్నాడు. వారి స్వభావమే అది. మన దేవుని యొక్క స్వభావము, ఆయన మంచివాడు, మంచి చేయవాడు. చెడుకు ఆయన దగ్గర అదేంటో ఆయనకు తెలియదు. అంత మంచి తండ్రి ఎంత ప్రేమ చూపిస్తూ అక్కడ అంటున్నాడు, కనుగొని అంటున్నాడు. కనుగొన్నాడంటే ఎంతో మంది ఉన్నారు ఈ గ్రామంలో. వెతుక్కున్నాడు. అలానా గృహములో ఇదిగో వెతుక్కుని కనుగొని తన సర్వస్వాన్ని దారిపోసి తన పిల్లలుగా ముద్ర వేసుకుని ఉన్నాడు. ఆయన ప్రేమను గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమించే వాళ్ళని మనం బాధ పెట్టడానికి ఇష్టపడతామండి. మనల్ని ప్రేమించే వాళ్ళని సంతోషపరచాలని కోరుకుంటాం. ఈ భూమి మీద మామూలుగా ఎవరైనా మనల్ని మంచిగా చూస్తున్నారు, ప్రేమగా చూస్తున్నారంటే వారి గురించి పదే ఏం చేస్తామో ఆలోచన కలిగి ఉంటాం, కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎంత బాధ్యత, ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని మామూలుగా మనుషుల కోసమే మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. ఎంత శ్రద్ధ తీసుకొని, ఎంత ఏర్పాటు చేసి, ఎంత కార్యాలు జరిగించి మన కోసం తన సర్వస్వాన్ని దారపోసి ఎంత ప్రేమ చూపించిన ఆయన మీద మనకి ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాము? ఆయనకు బాధ కలిగించే పనులు చేయడం ఇష్టమా? ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఆయన సంతోషపెట్టాలని చూస్తాం. నా దేవుని సంతోషమే నా సంతోషం. నా ప్రియుడు నా యొక్క ఆనందించడానికి కోరుకుంటున్నాడు. కనుక ఆయనకి కష్టమైందేది జరగడానికి లేదు. నేను కొన్ని నష్టపోయినా పర్వాలేదు, కానీ ఆయన ప్రేమను భూములు చేయను. ఆయన ప్రేమను నేను స్పష్టంగా కనపరుస్తాను అనే ఉన్నతమైన ఆలోచనతో నింపబడి ఉండాలి. మీకే అపాయం రాదు, ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించదు. నా రెక్కలతో నేను మిమ్మల్ని కప్పుదును. నా రెక్కల క్రింద మీకు ఆశ్రయము, నా సత్యము మీకు కేడముగా డాలుగా ఉంది. పగటి వేళ ఎదురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనా, మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకూడదు. నీ ప్రక్కన 1000 మంది పడవచ్చు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోవచ్చు. అపాయం నీ అందుకు రాదు. నీవు మహోన్నతుడైన దేవుని రెక్కల క్రింద నీవు ఉన్నావు. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది, మీరు భయపడకుడి అంటున్నారు. మీరు భయపడకుడి. ఇప్పుడు భయంకరమైన కాలంలో మనం ఉన్నాం.
ఏ క్షణాన్ని ఏ వార్తలు వింటామో మనకి తెలియదు. అర్థమైందండి? ఎవ్వరికి వారే సంసిద్ధులుగా ఉండాలి. హృదయం నిండుగా ఆ దేవుని యొక్క ఆ ప్రేమతో నిండిపోయి ఒక్కొక్క దినం ఎదురు చూస్తూ ఏ ఏ ఏ సమయాన్ని ప్రభు వస్తాడో మనకు తెలియదు. ఏ సమయాన్ని భయంకరమైన ఆ యుద్ధ వార్తలు వింటామో తెలియదు. ఎక్కడో జరుగుతున్నాయిలే అనడానికి లేదు. ఎక్కడో జరుగుతుంది కాదండి, ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. వాళ్ళు మామూలు తీవ్రతతో లేరు, కసితో యుద్ధం చేస్తున్నారు. కనుక ఎవరికి వారి భద్రపరచబడాలి రెక్కల క్రింద. ప్రభువా, ఈ భూమి మీద జీవితకాలం నీతో కలిసి నేను జీవిస్తాను. ఒకవేళ ఈ భూమిని విడిచిపెట్టవలసి వస్తే హాయిగా నీతో కూడా ఉంటాను. ఇక్కడ నాతో నీవున్నావు, అక్కడ నీతో నేను ఉంటాను. మనము వేరు కాదు. మన కొరకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ఆ ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యులు అని ఎదురు చూస్తా అక్కడ పద్మాస్త్ర దీవిలో అక్కడ ఆ పరవాసిగా ఖైదీగా ఆ పద్మాస్త్ర దీవికి యోహాన్ని పంపించినప్పుడు అక్కడ ఉన్నాడు. ఆ పద్మాస్త్ర దీవిలో ఉన్న యోహానికి దేవుని ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రభు దినమందు ఆత్మవశుడైనట్టుగా అతనికి ఏం కలిగింది? ప్రత్యక్షత అంటే ప్రకటన. ఆ ప్రకటన గ్రంథమే అది. ఆ ప్రకటన గ్రంథంలో ప్రభు అయిన యేసు ప్రత్యక్షపరచబడి ఉన్నాడు. 7 నక్షత్రాల కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ విషయాలన్నీ తెలియపరుస్తున్నాడు. 7 సంఘాలకి 7 సంఘపు దూతలకు ఆ మాటలు తెలియచేయమన్నాడు. ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దిసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అని 7 సంఘాలకి 7 వర్తమానాలు అందించాడు. ఎలా ఉండాలో తెలియచేస్తాడు. ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ పడిపోయారు, ఎక్కడ స్థిరవ్వాలో అవన్నీ వివరించాడు. ఆయన 4వ అధ్యాయం వచ్చేసరికి చెప్తున్నాడు. ఏంటి అక్కడ ఒక గ్రంథం ఉంది, దానికి ముద్రలు వేయబడి ఉన్నవి. ఆ గ్రంథం మీద ఆ ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు యోగ్యులు అని ఎదురు చూస్తుంటే ఎవ్వరూ లేరు. పైన ఆకాశం అంది కానీ, క్రింద భూమి అంది కానీ, భూమి క్రింద కానీ ఎవ్వరు ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పి ఆ గ్రంథాన్ని తెరవడానికి యోగ్యుడైన వాడు ఎవ్వడూ కనబడలేదు అని అక్కడ రాయబడి ఉంది. కనుక ఈ యోహాను ఏడుస్తున్నాడు. ఎవ్వరూ లేరా ఈ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యులు అని ఏడుస్తుంటే దూత వచ్చి అంటుంది ఈ ఆడవకు, యూదా ఏంటి దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పి ఆ గ్రంథమును విప్పుటకే పొందాడు, జయము పొందాడు. తన ప్రాణమిచ్చి తన రక్తాన్ని చిందించి ఆ గ్రంథాన్ని విప్పడానికి ఏం పొందాడు? జయము పొందాడు. ఆడవద్దు అని చెప్పాడు. అక్కడ ఉన్న పెద్దలు 24 పెద్దలు వాళ్ళందరూ సాగిలపడి నమస్కారం చేసి, గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఆయా వంశములలో నుండి, ఆయా జనములలో నుండి, ఆయా జాతులు మాట్లాడే వారిలో నుండి, ఆయా ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి నీవు మా దేవునికి మనుష్యులను ఏం చేసావు? కొని వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేస్తుంది. కనుక ఆ గ్రంథమును విప్పడానికి నీవేమై ఉన్నావు? యోగ్యుడవు. గొర్రెపిల్ల నీవు యోగ్యుడవు. ఆ గొర్రెపిల్ల గ్రంథాన్ని తీసుకుని దాని ముద్రలు విప్పుచున్నప్పుడు, మొదటి ముద్ర విప్పినప్పుడు రమ్ము అని ఒక స్వరము బలిపీఠం దగ్గర నుండి వినబడింది. రమ్ము అనగా ఒకడు ఇల్లు చేత పట్టుకుని తెల్లని గుర్రం మీద కూర్చుని
విల్లు చేత పట్టుకొని వాడు జయించడానికి బయలువెళ్ళాడు. వాడి వెనక రెండవ ముద్రను విప్పినప్పుడు ఎర్రని గుర్రం మీద కూర్చున్నవాడు ఉన్నాడు. వాడు పెద్ద ఖడ్గం చేత పట్టుకుని ఉన్నాడు. వాడు భూమి మీద ఉన్న ప్రజలకు సమాధానం లేకుండా ఖడ్గం చేత ఏం చేయడానికి, నాశనం చేయడానికి. మూడవ ముద్రను విప్పినప్పుడు ఒకడు నల్లని గుర్రం మీదకి త్రాసు చేత పట్టుకుని ఉన్నాడు. నూనెను ద్రాక్షారసాలు పాడు చేయకుండా బలిపీఠం దగ్గర నుండి స్వరం వినబడుతుంది. నాలుగవ ముద్రను విప్పినప్పుడు పాండుర వర్ణం గల గుర్రము మీద కూర్చున్నవాడు ఉన్నాడు. వాడు మృత్యు, మరణము అన్నిటి నుండి దాటించుకొచ్చిన వాళ్ళని యుద్ధము వలన, కరువు వలన, తెగుళ్ళు వలన మొత్తం భాగాన్ని నాశనం చేయడానికి వాడు బయలుదేరాడు. మృత్యు. ఈ 4 ముద్రలు ఈ కాలం మనకి చూచినాం. ఇప్పుడు జరిగే మొదట శత్రువు ఏ గుర్రం మీదండి, తెల్లని గుర్రం ఎక్కితే వస్తున్నాడు. వాటి వెంబడించిన ఈ యుద్ధాలు, నల్లని గుర్రము, కరువు, పాండురవర్ణం గల గుర్రము, తెగుళ్ళు వాడిని వెంబడించింది. పాతాళ లోకమే వాడిని వెంబడించిందంట. అక్కడ రాయబడి ఉంది, పాతాళ లోకము వాడిని వెంబడించినది. కనుక ఈ 4 ముద్రలు అయిపోయి 5వ ముద్ర విప్పినప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు, బలిపీఠం క్రింద నుండి ఒక స్వరము వినబడుతుంది. అక్కడ చదవండి ఆ మాట. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇవ్వబడిన. బలిపీఠం క్రింద నుండి ఆత్మలు కేకలు పెడుతున్నాయంట. ఏమని? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక మా రక్తము నిమిత్తము తీర్పు తీర్చకయు భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు పెడుతున్నారు. వారు హతసాక్షులైన వారు అక్కడ చెప్తుంది దేవదూత ఏమంటుంది, ఇంకా కొంచెము కాలము ఏమంటున్నాడు, మీ వలనే మీ సహా దాసుల యొక్క ఏంటమ్మా చంపబడబోవు వారు సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమించండి. ఇంకా కొంచెం నెమ్మదిగా ఉండండి, విశ్రమించండి. మీ లెక్క పూర్తి అవ్వడానికి మీ వలనే సహోదరుల యొక్కయు సహదాసుల యొక్కయు రక్తం ఇంకా చిందించబడేది ఉంది. మీలాగా బలిపీఠం క్రింద అంత సాక్షి అవ్వవలసిన వారు ఇంకా ఉన్నారు. వారి లెక్క పూర్తి అయిన వెంటనే భూనివాసులకు ప్రతిదండన చేయబడుతుంది. కనుక అక్కడ ఆ టైం వచ్చిందంటే ప్రభు వచ్చేస్తాడు, మధ్యాకాశానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సమయం ఇప్పుడు కరువులు ఏంటండి, ఆ యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు భయంకరంగా ఏర్పడి చేస్తారు ఈ భూమి మీద. ఇంకా 5వ ముద్ర విప్పబడే కాలంలో మనం ఉన్నాం. 5వ ముద్రను విప్పినట్లయితే ఈ ప్రభు అయిన యేసు మధ్యాకాశానికి వచ్చి తన పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు తన పెండ్లి కుమార్తెను తీసుకెళ్ళి ప్రభు అయిన యేసుకు అప్పగించేస్తాడు. కనుక మనము కాలానికి ముగింపులో ఉన్నాం. తండ్రి ప్రేమను మనము అర్థం చేసుకున్నట్లయితే మన జీవితాలు మారిపోతాయి. మామూలు అలవాటు ప్రకారం జీవితాలు జీవించడానికి ఎవరు ఇష్టపడరు. దేవుని ప్రేమ లోతులు అర్థమైతే, ఆయన పాదాల దగ్గర ఉన్న నెమ్మది అర్థమైతే ఈ లోకంలో కనిపించేదంతా వెలవెలపోతుంది. ఇదంతా పంచభూతములు మహావేంద్రముతో
భూమి దాని మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతే ఇవేవి నిత్యము ఉండేవి కాదు. ఈ భూమి మీద ఉన్నదంతా కాలిపోతుందండి. ఇదంతా మామూలు ఏంటి భ్రమ అంతే. ఇది 3 నాళ్ళ ముచ్చట అంటారు కదా, 3 నాళ్ళ పండగ. ఇదంతా పండగ అయిపోతుంది. 3 దినాలు అడాప్ట్గా చేస్తుంటారు. పండగ అయిపోతే అంతా ఖాళీ అయిపోతుంది. 3 దినాల పండగ. ఈ భూమి శాశ్వతమైనది కాదు, గుర్తించాలి. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలి. దేవుడు ఈ ఎంత ప్రేమను వెల్లడిపరిచి మనల్ని రక్షించుకున్నాడనే విషయం జ్ఞాపకాల్లో ఉండాలి. ఈ భూమి మీద జీవిస్తున్నామన్న పేరుకి మాత్రం జీవిస్తున్నాం. మన స్థిరమైన నివాసం అక్కడ ఉన్నది. పరలోక రాజ్యం నా ఇల్లు అయి ఉన్నది. ఈ భూమి తాత్కాలిక గుడారమై ఉన్నది. ఇక్కడ ఇది తాత్కాలికంగా ఉండే స్థలము. ఇక్కడ పరదేశిగా ఉన్నాను. ఇక్కడ ఈ భూమి మీద యాత్ర చేస్తున్నాను. నా ఇంటికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. నా ఇంటికి వెళ్ళిపోతాను కనుక ఎందుకు చింత, ఎందుకు ఈ భయాలు, ఎందుకు ఆందోళన? ఈ దినము అన్న వస్త్రాలు కలిగి నేను తృప్తిగా ఉంటాను. రేపటి దినాన్ని గురించి ఆలోచన లేదు. రేపటి దినాన్ని గురించి ఆలోచించేవాడు ఉన్నాడు. నన్ను కొనుక్కున్నాడే, నేను ఆయనకు సొత్తు, ఆయన స్వాస్థ్యాన్ని, ఆయన నాకేం కావాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన నన్ను భద్రం చేసుకుంటాడు. నేను శత్రువుకి చెప్పే అబద్ధపు మాటలకు లోనైపోవడానికి వాడికి దాసుడు కాదు కదా, వాడి దాస్యత్వం నుంచి బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు దేవుని అధికారం క్రింద ఉన్నాను. దేవుడు నా తండ్రి, ఆయన ఎవరో కాదు, ఆయన నా తండ్రి, నేను ఆయన కుమారుడు, ఆయన కుమార్తె కనుక నన్ను గురించి ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు. ఉన్నతమైన ఆలోచనలతో నింపబడాలి. మనం ఏది ఆలోచిస్తే అలాగే ఉంటుంది. మనము ఏది విశ్వసిస్తే అదే జరుగుతుంది మన జీవితాల్లో. కనుక విశ్వాసములన్నీ తొట్టిల్లి చేయాలని శత్రువు యొక్క పన్నాలు. అందుకే నిలవబడాలి వాక్యం మీద. మనం పాడడం కాదు, ఆ పాడిన ప్రతి మాటను మన హృదయాల్లో అన్వయించుకోవాలి. మన రక్తములో ఆ మాటలు ప్రవహించబడుతూ ఉండాలి. మన రక్తం అంతా కూడా ఆ దేవుని వాక్కుతో నిండిపోయి ఉండాలి. ఈ వాక్యం మీద నిలిచినట్లయితే పూలి తొట్టిల్లడానికి అవకాశమే లేదంటున్నాడు కీర్తనల గ్రంథంలో. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారు ఎంతో ధన్యులు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. కారణమే కనబడదు. తూలిపోవడానికి, తొట్టిల్లడానికి కారణం ఎందుకైనా కనబడదు. ఎందుకంటే నీ ధర్మశాస్త్రమును ప్రేమిస్తున్నారు కనుక, నీ మాట మీద నిలిచి ఉన్నారు కనుక. అటువంటి అద్భుత దేవుని మనము కలిగి ఉన్నాం కనుక మనము ఎప్పుడు ప్రభు వచ్చినా పర్వాలేదు, ఎప్పుడు మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, దాని గురించి చింతించవలసిన అవసరం లేదు. మన నిర్ణయ కాలం అంతా ఆయన హస్తాలలో ఉంది. ఆయన మన తండ్రి అన్నాడు. ఈ భూమి మీద కొద్ది దినాలు ఆయన ప్రేమను అనుభవిస్తూ ఆయనకి చేరువైపోయి ఆయన యొక్క మన ప్రేమనానికి వెల్లడిపరుస్తూ ఉంటే ఆ మహిమ ప్రవహిస్తూ ఉంటుంది. మీ కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, సమాజంగా, సంఘపరంగా ఆ మహిమ ప్రవహిస్తూ ఉంటే జనములు ఆ వెలుగులోని పరుగులెత్తుకుంటూ రావాల్సిందే. చీకటిలో ఉన్న ప్రజలు దేవుని వాక్యం తెలియజేస్తుంది. చూడుము, భూమి మీద చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా మహిమ మీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా మీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ మీ మీద కనబడుచున్నది. జనములు ఈ వెలుగులోనికి వస్తారు. భూరాజులు ఈ వెలుగులోనికి వస్తారు. భూరాజులు ఈ వెలుగులోనికి వస్తారు. మీరు సామాన్య ప్రజల్లాగా ఆలోచించడం ఎప్పుడైతే మానేస్తారో అప్పుడు ఎవరికి వారి ధైర్యంతో నిండిపోతారు. మీ హృదయాంతరంగాలు ధైర్యంతో నిండిపోతే మీకు విడుదల వచ్చింది. మీకు విడుదల, ఆత్మలో శత్రువు యొక్క బద్ధకాల నుండి విడిపించబడ్డారు కనుక మీరు ఈ మాటలతో ఎప్పుడైతే నింపబడ్డారో అవి తలస్తూ ఉంటే మీకంత అద్భుతాలు వెంబడి అద్భుతాలు. మీరే అద్భుతాలుగా మారిపోతారు. మీరే సూచనలుగా మారిపోతారు. ఎక్కడుండో రావక్కర్లేదు అద్భుతాలు. నేనే ఒక దేవునికి అద్భుతంగా ఉన్నాను. హల్లెలూయా. అలాంటి కోరికతో మనము నింపబడాలి. మనం జీవిస్తున్న దినాలు
ఈ మామూలు దినాల్లో మనం లేము కనుక ఎవ్వరికి వారే దేవుడికి చేరువైపోయి మీరు 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 చూపిస్తున్న విశ్వాసం ద్వారా అనేక మంది అందులోనికి ఈ విశ్వాసంలోనికి రావాలి. మీ విశ్వాసమే ప్రజలను లోపలికి తీసుకొస్తుంది. మీరు విశ్వాసం ఎంత స్థిరులై ఉంటే, అదే చెప్తున్నాడు మాసిదోనియా సంఘంతో అంటున్నాడు, మీ విశ్వాసము దశలోనిక పత్రికలో చెప్తున్నాడు, మీ విశ్వాసము అకయ అంతటా మారుమ్రోగిపోతుంది అంటున్నాడు. మారుమ్రోగిపోతుంది, గంటలాగా వాయించబడుతుందంట. ఏది ఏది మీ విశ్వాసము. హల్లెలూయా. మీరు చూపుతున్న ప్రేమ, మీ విశ్వాసం తీయద్దు. ఇంకా ప్రార్థన చేసుకున్నాం. దశలోనిక రాసిన పత్రిక మొదటి పత్రిక ఒక అధ్యాయంలో ఉంటుంది ఆ వాక్యం. ప్రార్థన చేస్తుంది ఆ మాట చూస్తారా? చదువు గట్టిగా చదువు. మీ యొద్ద దేవుని ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. కనుక నేనేమీ చెప్పవలసిన అవసరము లేదు. హల్లెలూయా. ఏమంటున్నాడు? కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మీరేమై ఉన్నారు? మాదిరి అయి ఉన్నారు. మాసిదోనియాలోను అకయలోను ఉన్న విశ్వాసులందరికీ మీరు మాదిరి అయి ఉన్నారు. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాదు, ప్రతి స్థలమందును. హల్లెలూయా. ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. హల్లెలూయా. విశ్వాసం వెల్లడవ్వాలి, అంత స్థిరంగా ఉండాలి విశ్వాసం అంటూ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. మన కొరకు పరలోకపు మహిమను విడిచి ఈ దాచబడిన ధనాన్ని కనుగొని 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 ఆ తనకున్న సర్వస్వాన్ని అమ్మివేసి కొనుక్కున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కారు, మీరు మీ సొత్తు కారు, ఆయన సొత్తు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా సొత్తు, నా సొత్తుని ఎలా కాపాడుకోవాలి, ఎలా చెయ్యాలి నాకు తెలుసు. ఆ సంగతి మీరు గ్రహించండి, విశ్వసించండి అంటున్నాడు. మనం అలాగ చేస్తే చాలు, దానికి ప్రయాసం ఏమీ అవసరం లేదు. మనల్ని నేను ఎంత ప్రేమిస్తున్నాడో మనం గ్రహించమంటున్నాడు. అది గ్రహిస్తే ధన్యులు అంటున్నాడు. అలాగా ఆయన కృప తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అద్వితీయ దేవుడివి, అమరుడివి, ఉన్నవాడివి నాయన. నీ కృపలకు వందనాలు. నీ పునరుద్ధరణ శక్తిని బట్టి, నీ బలాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధానంలో ఉన్న నీ ప్రియమైన కుమారులు కుమార్తెలందరిని బట్టి వందనాలు. నీవు కృపగల దేవుడివి నాయన. ఎంత గొప్ప తండ్రివో, మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో తండ్రి. అయ్యా, మేము నిన్ను ఎంపిక చేయలేదని, నీవే మమ్మల్ని ఎంపిక చేసుకుని ఉన్నావంటున్నావు నాయన. అయ్యా, నేనే మిమ్మల్ని ఏర్పరుచుకుని ఉన్నాను. మీరు ఫలించాలని, మీ ఫలాలు నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను అంటున్నావు. మీరే మమ్మల్ని ఏర్పరుచుకున్నారు కనుక మీరే మమ్మల్ని భద్రం చేసుకునే దేవుడివి. ఆ సంగతిని ప్రతి కుమార్తె కుమారుడు గుర్తించి ధైర్యంతో నిండి ముందుకు సాగిపోవాలి. నీ శక్తి కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించబడాలి. నీ మహిమ ప్రతి కుటుంబంలో జరిగించబడుచుండగా ఈ మందిరం అంతా మహిమతో నిండి తాండవమాడాలి. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీకు వందనాలు. తండ్రి, నీ ప్రేమకు వందనాలు. వందనాలు. ఈ హస్తానికి అప్పగించుకుంటూ మహిమని మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ